హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ విత్ పన్నీర్ కర్రీ అండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాల్చిన చెక్క, బిర్యానీ లీఫ్, లవంగం వేసుకున్నాను. అవి కొంచెం అలాగా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. గ్రేవీకి అయితే నేను ముందుగానే టమాటో, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ కొంచెం అలాగా మంచి కలర్ రావాలన్నమాట, పచ్చి వాసన పోయి. టమాటో, ఆనియన్స్ అలాగే అల్లం, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుందామండి. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం తక్కువ స్పైసీ తింటారు అందుకని చెప్పేసి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇవి కూడా పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. దీనిలోని పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడకుండా చూసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మనమైతే మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి. దీనిలోని తేమంతా వెళ్ళిపోయి మసాలా వేయగానే చూసారు కదండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనమైతే మూత పెట్టి మగ్గించుకుందాము. పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నేను హోమ్మేడ్ పన్నీర్తో కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. హోమ్మేడ్ పన్నీర్ అయినా కూడా విరిగిన పాలతో అయితే ఇలా పీసులు కట్ చేయడానికి వచ్చినా మనం కర్రీలో వేసినప్పుడు ఇలాగా క్యూబ్స్ లాగా ఉండవు అనమాట. నార్మల్గా పొడి పొడిగా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలండి కర్రీ. నేను పన్నీర్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను. ముందుగా మనం 1 లీటర్ పాలు కానీ, అర లీటర్ పాలు కానీ ఒక పొంగు వచ్చిన దాకా కాగబెట్టుకోవాలండి. పొంగు వచ్చిన తర్వాత స్టవ్ మేంచి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ఎంటీ బౌల్లో వెనిగరు అలాగే వాటరు ఈవెన్గా తీసుకొని వాటిని అయితే పాలల్లో వేసి కలుపుకుంటూ 1 స్పూన్తో తిప్పాలండి. బ్యాచెస్ వేస్గా వేసుకోవాలన్నమాట. మనం వెనిగర్ వాటర్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మనం క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వడకట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసామంటే మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మసాలా చూసారండి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఎంతో సాఫ్ట్గా ఉండే హోమ్మేడ్ పన్నీర్ అండి ఇది. నేను ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకుంటానన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలే కదండి, ఇలా చేసి పెట్టండి, ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకున్నానండి. చూశారు కదండి మసాలా ఇంకొంచెం ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలి అనేది దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట. నాకు ఎంతైతే గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని నేను కలుపుకుంటున్నాను. ఒక అర లీటర్కి తక్కువగా అయితే నేను వాటర్ వేసుకున్నానండి. పన్నీర్ వచ్చేసి అవి లీటర్ పాలు పన్నీర్ అనమాట. బయట కొనుక్కోవాలన్నా మనకి కాస్ట్ వాళ్ళు నిల్వ ఉండటానికి ఏదో ఒకటి కలపకుండా అయితే ఉండరు కదండి. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తగ్గిందండి, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేశాను. ఎప్పుడైనా సరే ఉప్పు వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడైతే పుదీనా ఆకులు 2 వేసుకున్నానండి, ఇంట్లో చెట్టు ఉంది. అలాగే తులసి ఆకు, టమాటో వేసుకున్నాం కదండి కర్రీలో, వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. టమాటో కర్రీలో తులసి ఆకు వేసుకుంటే మనకు కూడా చాలా మంచిదిలేండి. నాన్ వెజ్ కర్రీస్లో కాకుండా వెజ్ కర్రీలోకి వేసుకోవచ్చు అనమాట. చక్కగా గ్రేవీ అయితే దగ్గరకు వచ్చిన దాకా అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడైతే నేను కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి వేసుకొని నేను మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకుందామనేసి పక్కన పెట్టేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో అలా కలపండి. చపాతీలు 2 వేలతో అలా తుంపగానే తునిగిపోతాయండి. కొన్ని చపాతీలు అలా ఈజీగా తునగవన్నమాట. 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం ఎక్కువ పెరుగు వేసేసాను అనమాట. 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ముందుగా పొడిపిండి అయితే కలుపుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. చపాతీలు ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు చక్కగా 2 చేతులతో పట్టుకునే అవసరం లేకుండా 2 వేలతోనే తుంపేయచ్చు అనమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి. మనకి పిండి కలుపుకోవటానికి ఎంత వాటర్ అయితే పట్టిద్దో చూసుకుంటూ వాటర్ వేసుకోండి. ముద్దలా అవ్వటానికి ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ తీసుకొని కలుపుకుందాము. ఇలా ట్రై చేసి చూడండి పెరుగు వేసుకొని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిండి అయితే మరీ హార్డ్గా కలపకుండా, అలాగని మరీ లూజ్గా కలపకుండా మీడియంగా కలుపుకోండి. కొంచెం అంత ఆయిల్ వేసుకొని పిండిని అయితే మళ్ళీ కలుపుతున్నాను అనమాట. ఇది ముద్దలా చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వావ్, కర్రీ చూసారా? అసలు మౌత్ మెల్టింగ్ అండి, నిజంగా చెప్తున్నాను. టేస్ట్ కూడా అసలు ఎక్కడా తగ్గదండి, అంత బాగుంటుంది అనమాట. దీనిలో మనం చిన్న దాల్చిన చెక్క, లవంగాలు మాత్రమే వేసాము. ఎలాంటి గరం మసాలాలు వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ అయితే చిక్కబడిపోయింది. నేను ఇంకా స్టవ్ అయితే ఆపేస్తానండి. అలాగే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉందండి, నేను అసలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే పన్నీర్కి యూజ్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా అవి ఏమీ వాడలేదు. నిజానికి ఈ పన్నీర్ కర్రీ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయడానికి గల కారణం, ఈరోజు నాన్ వెజ్ తీసుకురామన్నారు మా వారు. ఊళ్ళో మటన్ ఎక్కడ కట్ చేయలేదన్నారు. చికెన్ అయితే పిల్లలకి వాడకూడదు అని చెప్పేసి ఎక్కువగా తీసుకురాకుండా రేర్గా తీసుకొస్తారండి. నిజంగా ఆడపిల్లలకైతే చికెను చిన్నపిల్లలకి అసలు పెట్టకూడదు అనమాట. మెచ్యూర్ అవ్వకముందు అయితే చిన్నపిల్లలకి చాలా తక్కువ పెడితే మంచిదండి చికెను. మేమైతే మంత్లీకి ఒకసారి తెచ్చుకుంటామండి చికెను. మా పిల్లలకి ఎక్కువగా తలకాయ, మటనే తీసుకొస్తాము అన్నారని చెప్పేసి పన్నీర్ కర్రీ చేస్తే చపాతీల్లోకి అలాగే వెజ్ బిర్యానీలోకి యూజ్ అయిద్దని చెప్పేసి నేను అలా ప్రిపేర్ చేశాను. కొంచెం సేపు ఉన్నాక మా వారైతే మటన్ తీసుకొస్తున్నాను అన్నారు. అదేంటి తీసుకురావట్లేదు అన్నారు కదా అంటే, వేరే వాళ్ళు కట్ చేశారంటండి, అందుకని చెప్పేసి ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. చపాతీ పిండి చూసారు కదండి, చక్కగా సాఫ్ట్గా రెడీగా ఉంది. ఇంక నేను ముద్దలు చేసుకొని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీలు కూడా కొంచెం ఒక్కొక్కటి అయితే కరెక్ట్గా వచ్చిందండి. ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసామంటే పొంగటానికి అంత ఈజీగా ఉండదన్నమాట. మనం ఏంటంటే మన బలమంతా వాటి మీద చూపించి రుద్ది పడేస్తాము. చూడండి, చక్కగా చపాతీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా చపాతీలు చేసుకుంటున్నాను. యశ్వితమ్మ ఈరోజు డాడీ నాన్ వెజ్ తీసుకురారంట అని యశ్వితాకి చెప్తే, అయితేలే అంది. అదేందమ్మా నువ్వు అసలు నాన్ వెజ్ లేకుండా సండే వస్తే ఊరుకోగా అంటే, నేనే తీసుకురావద్దన్నా డాడీని రాత్రి, అందుకే తీసుకురావట్లేదు డాడీ అని చెప్తుందండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో చపాతీలు అయితే చేస్తున్నానండి. చపాతీలకి ఒక స్టోరీ ఉందండి మన ఛానల్లో. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో యశ్వితమ్మ చిన్నపిల్ల అండి, స్కూల్కి వెళ్ళేది. కృష్ణమ్మ అయితే ఇంకా చిన్నపిల్ల అనమాట. తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట. నేను చపాతీలు చేసి ఆమెకి టిఫిన్ పెట్టి స్నాక్స్ బాక్స్లో కూడా చపాతీ పెట్టు మమ్మీ అని అడిగేది, చిన్నపిల్ల కాబట్టి. తనకి హనీ కానీ లేదంటే జామ్ కానీ చపాతీకి అప్లై చేసి పంపించేదాన్నండి. ఫాస్ట్గా మార్నింగ్ లేచి నేను చపాతీ అంటే కొంచెం టైం పట్టిద్ది కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ప్రిపేర్ చేసే టైంలో నేను వీడియో అయితే షూట్ చేశాను కానీ గమనించలేదండి. ఒక 4-5 చీమలు అయితే పిండిలో ఉన్నాయి అన్నమాట. వీడియో అయితే దాన్ని బాగా రికార్డ్ చేసింది. అయితే నా పైన కుళ్ళుకునే వాళ్ళు, బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే నన్ను కొంచెం హర్ట్ చేసే మాటలైతే వీడియోలో అయితే మనకి కామెంట్ చేశారు. మనతో మంచిగా అసలు మన వీడియో ప్రాసెస్ నచ్చి, వీడియో విధానం నచ్చి అయితే కొంతమంది మంచిగా కామెంట్ పెట్టారండి. కొంతమంది ఏమని పెట్టారంటే పిండి కొంచెం జల్లించుకోవాల్సింది అని మంచిగా పెట్టారు. కొంతమంది పిండి చూసుకోవాల్సిందని కొంతమంది పెట్టారు. ఒకళ్ళు ఇద్దరైతే కావాలని నన్ను బాధ పెట్టాలని, అంటే ఏంటంటే నాకు అప్పుడు నైట్ టైము నేను షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని, వాటికి వ్యూస్ వచ్చాయి, అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు అనమాట. అవి పెరగటం, వ్యూస్ పెరగటం చూసి వాళ్ళు జీర్ణించుకోలేక కామెంట్స్ ఎలా పెట్టారంటే, ఫస్ట్ పిండిలో చీమలు చూసుకో అది ఇదని ఇంకా కామెంట్స్ పెట్టారండి. నాకైతే స్టార్టింగ్లో కాబట్టి భయం వేసి నేనైతే ఆ వీడియో డిలీట్ చేశాను, ఆ కామెంట్స్ డిలీట్ చేశాను. అంత ఫస్ట్ పిండిలో చీమలు తీసుకో అలాగా ఇంకా బాధ పెట్టేలాగా కామెంట్స్ పెట్టేసరికి ఫస్ట్ కామెంట్స్ డిలీట్ చేశానండి. తర్వాత ఇంకా ఇలాగా పెట్టాలనుకుంటే నేను కామెంట్స్ డిలీట్ చేసినందుకు వాళ్ళకి కోపం వచ్చి ఇంకా కామెంట్స్ పెడతారని చెప్పేసి ఆ వీడియో 3Kనో ఏమో వెళ్ళిందండి పెట్టిన కొంచెం సేపటికి. నాకు ఇంకా భయం వేసింది, బాధ అనిపించి వీడియోనే డిలీట్ చేశానండి. ఒక మనిషిని కుంగదీయాలంటే ఒక చిన్న మాట చాలండి.
ఒక మనిషిని సక్సెస్ చేయడానికి మనము వాళ్ళకి ఓపికనిచ్చే మాటలు అనకపోయినా పర్వాలేదండి. వాళ్ళని కుంగదీసే మాటలు అని అయితే మనం బాధ పెట్టకూడదనమాట. అది ఎప్పటికైనా ఉసిరేనండి. ఒకళ్ళ కోసం మీరు నాకు కామెంట్స్ పెడితే అది మీకు ఏమి యూజు? ఓన్లీ మీ రాక్షస మనస్తత్వం మాత్రమే సాటిస్ఫాక్షన్ అయ్యిద్ది. కానీ నా బాధ అనేది మీకే తగిలిద్ది. అదే మీరు తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలైతే మాట్లాడకూడదు. ఫైనల్గా అయితే మా ఇంట్లో పన్నీర్ కర్రీ చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. క్రిష్టమ్మకైతే చాలా బాగా నచ్చిందంట. బాగుంది మమ్మీ, బాగుంది మమ్మీ అంటుంది. యశ్విత అయితే అసలు టీవీ చూస్తుందండి. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో. ఎలా ఉంది యశ్వితమ్మ అని అడిగితే అద్రిపోయింది, సూపర్గా ఉంది. అదిగో చూడండి తన ఎక్స్ప్రెషన్స్. తనకి ఎలా చెప్పాలంటే అలా చెప్పిద్దండి. తనకి ఇష్టం వచ్చినట్టు చెప్పిద్ది అనమాట. యశ్వితమ్మ అయితే సొంతంగా తినింది కానీ క్రిష్టమ్మ అయితే తినటం చేత కాలేదండి. ఇంక అందుకని చెప్పేసి క్రిష్టమ్మకి నేనే తినిపించాను. యశ్విత జస్ట్ గ్రేవీ నంచుకొని తింటుందండి. అలా కాదమ్మా, ఇలా తినాలి, పన్నీర్ని ఇలాగా తుంపుకొని ఇలా నోట్లో పెట్టుకొని తినాలి అని చూపిస్తే అదిరిపోయింది మమ్మీ. అసలు చూడండి తన ఎక్స్ప్రెషన్స్. ఇంకా కృషిగాడికి అయితే నేను తినిపించానండి. తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నాకు నోరు ఊరిపోతుందండి. ఇంకా నేను తిందామని చెప్పేసి చూడండి చపాతీలు అయితే ఎంత సాఫ్ట్గా తునుగుతాయో. నిజంగా అండి పన్నీర్ విత్ చపాతీ కాంబినేషన్ అద్రిపోతుంది అనమాట. ఇంతకుముందు అయితే నేను పన్నీరు అలాగే ఎగ్ కాంబినేషన్లో చేశాను. అది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఆ కాంబినేషన్ అయితే నేను ఇంతవరకు వీడియో చేయలేదు. ఈసారి ఎప్పుడైనా ఆ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. పన్నీరు చపాతీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి. వీటి కోసం మనం రెస్టారెంట్లకు వెళ్ళి బయటకు వెళ్ళి ట్రై చేసామంటే బోల్డ్ అని డబ్బు ఖర్చు అయ్యిద్ది. అలాగే వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు. ఈ మధ్య న్యూస్లో తెగ వైరల్ అవుతున్నాయండి. మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్లో అవి ఇవి వస్తాయి అని. ఎందుకండి, ప్లీజ్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం తినండి. ఇప్పుడైతే గ్రేవీ, మటన్ గ్రేవీ కర్రీ అండి. నాకు అసలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు కానీ చేస్తున్నాను, పిల్లలు ఉన్నారు కదా. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అదే గిన్నె పెట్టి పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనుకోకండి. ఇలాంటి గిన్నెలు నా దగ్గర 2 ఉన్నాయండి. మా తాతయ్య గారు చనిపోయారు కదా, అప్పుడు తాతయ్య గారి జ్ఞాపకార్థంగా ఆడపిల్లలు పంచారండి ఈ గిఫ్ట్లు. నాకు మనవరాన్ని కదా 2 ఇచ్చారండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇంకా ఆ గిన్నెల్లో నేను సండే వచ్చినప్పుడు ఇలాగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. మిస్ యూ తాతయ్య. చూడండి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటను, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాము. దీనిలో ఒక పీస్ చూపిస్తాను చూడండి. అది మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను చూపించే పీస్ అయితే పొయ్యి మీద కాల్చుకొని తిన్నా, ఇలాగ కర్రీ చేసుకొని తిన్నా కూడా పెయిన్ అనేది తగ్గిద్దంటండి నిదానంగా. అది నడుము నొప్పి గుండెకాయ అంటారంట, నాకు సరిగ్గా తెలియదు. మా వారైతే తీసుకొచ్చారండి. కొంచెం పిల్లలకి పెట్టినా కూడా మంచిది. క్రిష్టం కొంచెం నడుము నొప్పి అంటుందండి చిన్నామ, అందుకని తనకి పెట్టమని తీసుకొచ్చారు. ఇంకా నేను మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టానండి. దానిలోంచి వాటర్ అయితే వస్తుంది, మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. మూత వేరే ఏం లేదండి, వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టేసరికి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి మూత మీద మచ్చలు పడ్డాయండి. నేను అది గమనించుకోలేదు. మూత నీట్గా లేదని మాత్రం అనుకోకండి. ఇవి కొత్త గిన్నెలు నేను వాష్ చేసి వాడతానండి. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ దాచిపెట్టుకుంటాను ఈ గిన్నెలు. మటన్లోని వాటర్ అయితే ఇంకిపోతున్నాయండి. ఇప్పుడైతే మన రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. పింక్ సాల్ట్ అండి నేను వేసింది. సాల్ట్ వేసి కలుపుకుందాము ముక్కలకి పట్టేలాగా. మాడకుండా చూసుకోవాలండి కర్రీలు అయితే, మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు కారం అయితే వేశాను. కారం కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము. ధనియా పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. దీనిలోకి నేను గ్రేవీ అనేది సేమ్ అండి, టమాటో మాత్రమే, ఆనియన్స్ అయితే లేవండి, అసలు అయిపోయినాయి. టమాటాను అలాగే అల్లం వెల్లుల్లి డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసానండి. ఇంకా నేను పొడులంటూ ఏమీ వేయట్లేదు అనమాట, గ్రేవీ ఎక్కువగా రావటానికి. అందుకనే పిల్లల కోసం, పిల్లలకి మంచిది కదా అని డ్రై ఫ్రూట్స్ అయితే వాడతాను గ్రేవీకి. చూడండి కలర్ఫుల్గా వచ్చేసింది కర్రీ మాత్రం. టమాటో, అల్లం వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేశాను. విడిగా అయితే నేను ఆనియన్ ఒకటైనా వేస్తాను అనమాట మిక్సీకి పట్టేటప్పుడు, గ్రేవీ కొంచెం యాడ్ అయిద్దని. ఆనియన్స్ అయితే అయిపోయినాయండి.
ఒక ఆనియన్ ఉంటే మాత్రం ఇంకా మటన్ కర్రీలోకి వాడాను. ముక్కలకి మసాలాలు పట్టించాం కదా, ఇంకా మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మటన్లోని మసాలాలు ముక్కలకి పడుతూ ఆయిల్ అయితే పైకి తేలింది. కొంచెం సేపు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం మాడకుండా చూసుకోవాలి మసాలాలు. సాల్ట్ అయితే కొంచెం తగ్గిందండి, అందుకని చెప్పేసి కొంచెం వేశాను. ఇప్పుడు దీనిలోకి మనం ఎంత గ్రేవీ కావాలో అంత అయితే వాటర్ వేసుకుందామండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. మటన్కి కొంచెం ఎక్కువ వాటరే పడతాయండి, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కుక్ అయ్యేసరికి టైం పట్టిద్ది అనమాట. వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవటమేనండి. నేను పన్నీర్ కర్రీ అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ బఠానీ అయితే నానబెట్టాను. మా వారు బయటికి వెళ్తే నేను ఫోన్ చేసి కనుక్కున్నానండి, నాన్ వెజ్ తీసుకొస్తారా అని. తీసుకురావట్లేదని చెప్పారు కదా, ఊళ్ళో ఎక్కడ మటన్ కట్ చేయలేదన్నారని చెప్పేసి నేను ఇంక వెంటనే బఠానీ కట్ చేసి నానబెట్టాను. ముందు రోజే అసలు నానబెట్టుకునేదాన్ని అండి, ఎందుకంటే నాన్ వెజ్ తెస్తారేమోనని చెప్పేసి నేను ఇంకా బఠానీ నానబెట్టలా. కనుక్కుంటే తీసుకురావట్లేదు అన్నారని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పన్నీర్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ చేద్దాం, పిల్లలకి సండే కదా, విడిగా ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా చేసి పెడదాం అనుకుంటే, ఇంకా సరే అని చెప్పేసి నేను బఠానీ నానబెట్టుకుంటే తర్వాత ఏమో ఆయన చావు కబురు చల్లగా చెప్పినట్టు మళ్ళీ మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ప్రస్తుతానికైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బఠానీ నానబెట్టుకున్నాం కదా, ఇంకా పిల్లలకైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిజానికి బిర్యానీ ప్రిపేర్ చేసేదాన్ని కాదండి, బఠానీ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేదాన్ని. మా ఈ చేలో ఒడ్లు బియ్యం అండి, అవి కొంచెం ముద్దలా అవుతున్నాయి అనమాట. నాన్ వెజ్ కర్రీలోకి అంత కమ్మగా అనిపించదండి రైసు, అందుకని చెప్పేసి నేను ఇంకా బాస్మతి రైస్తో బఠానీ వేసి ఇంకా బఠానీ రైస్ అయితే చేసేసాను. ఏం లేదండి, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా బిర్యానీ దినుసులు వేసుకొని చక్కగా బఠానీ టమోటో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ లేవని చెప్పాను కదండి, ఆనియన్స్ వేయలేదు. కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినాక కానీ బిర్యానీస్ నేను నా చేతితో నేను చేయటం ట్రై చేసిన తర్వాత అయినా కానీ ఇంత తక్కువ క్వాంటిటీలో అయితే ఇప్పుడు నండి ఫస్ట్ టైం చేశాను. నేను చేసింది ఒక గ్లాస్ బియ్యమేనండి, ఎందుకంటే ఒక గ్లాస్ బియ్యం నార్మల్ బియ్యం అయితే కుక్ చేశాను. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తీసుకురానన్నారు కాబట్టి మంగళగిరి ఒకవేళ వెళ్ళాలంటే రైస్ తిని వెళ్తారు, టిఫిన్ కంటే కొంచెం రైస్ అయితే ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందుగానే రైస్ ప్రిపేర్ చేశానండి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే బఠానీలోకి ఒక గ్లాస్ బియ్యంనే నానబెట్టుకున్నాను అనమాట. ఎక్కువసేపు కూడా నానబెట్టలేదండి, ఒక 5 నిమిషాలు నానబెట్టాను అంతేను. ఇంకా బఠానీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి, ఇంకా నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకొని కొంచెం సేపు అలాగ మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేశాను. ఏంటి ప్రతిదానికి ధనియా పౌడర్ వేస్తున్నారు అంటే, వెజ్ రైస్లోకి బిర్యానీలోకి ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుండిద్దండి. మన ఇంట్లో గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అయిపోయి కూడా చానాళ్ళు అవుతుందండి. నేను కొంచెం బద్దకిస్తున్నాను అనమాట ప్రిపేర్ చేయడానికి. పొడి ప్రిపేర్ చేస్తానండి, కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ చేస్తాను. వాటర్ అయితే వేసుకున్నానండి, తగినంత వాటరు. సాల్ట్ సరిపోయిందో లేదో చూశానండి, కొంచెం తగ్గితే వేసుకున్నాను. చూడండి, ఇంకా ఒక్క 2 నిమిషాల్లో మనకైతే రైస్ ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ కుక్ అయింది రైసు. నేను ఇంక మూత పెట్టేసేసి ఇంకా ఇప్పుడే చూపిస్తున్నానండి. కుక్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా వదిలేసాను అనమాట. యశుతమ్మ వచ్చి మమ్మీ ఆకలి నాకు పెట్టు పెట్టు అని అడుగుతుందండి, అందుకని చెప్పేసి ఇంకా నేను వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత 1 గంటకి పాలు ఇచ్చానండి, పాలు తాగారు. ఇంకా ఈ గ్యాప్లో నేను లంచ్లోకి కర్రీ అలాగే రైస్ ప్రిపేర్ చేశాను కదా, పిల్లలకి ఇంకా ఆకలి అంటే నేనైతే పెట్టేస్తున్నాను అనమాట. క్రిష్తాకని తీసుకొచ్చిన పీస్లు అయితే నేను ఏరి తన ప్లేట్లో అయితే పెడుతున్నానండి. ఇంతకుముందు ఒక పీస్ చూపించాను కదా, ఆ పీస్లు అయితే నేను తీసి తన ప్లేట్లో పెడుతున్నాను అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే మీకే అర్థమైంది. రైస్ కూడా చూడండి చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈరోజు నేను చేసిన రెసిపీస్ మొత్తం మీరు చూసి
ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యషిత క్రిష్త అయితే తింటున్నారండి. టైం అయితే 2:30, 3 అవుతుందండి. అంటే పాలు తాగారు కదా మధ్యలో, ఇంకా వాళ్ళు ఆడుకున్నారనమాట. వెంటనే పెట్టినా కూడా పిల్లలకి ఇంకా పొట్ట కొంచెం ఇబ్బంది పెట్టిద్ది అనమాట. అందుకని గ్యాప్ తీసుకొని పెట్టాను. మొన్న అయితే మీషోలో వాళ్ళకి వాచీలు బుక్ చేశానండి. పిల్లలు ఊరికే వాచీలు అంటున్నారని ఇంకా యశ్వితమ్మ అయితే చేతికి పెట్టుకుంది, క్రిష్టమ్మ అయితే తీసిందండి. నేను దాసి పెడితే వాళ్ళ డాడీ సండే కదా పెట్టుకుంటారు అని చెప్పేసి పనిమాలు తీసి వాళ్ళకి పెట్టారనమాట. యశ్విత ఎక్స్ప్రెషన్స్ చూశారు కదండి, తనకైతే బాగా నచ్చిందంట. క్రిష్టమ్మకైతే కొంచెం స్పైసీగా ఉందంట. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత నేనైతే ఫస్ట్ రైస్లోకి పన్నీర్ కర్రీ అయితే ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలు. వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.